ఇట్లా వచ్చిన దీనికి కారణం ఎవరి వల్ల? హలో అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, నమస్తే. నమస్తే అన్న. అన్న, ఆరోగ్యం ఎట్లుంది? సూపర్ అన్న, చెప్పే. అదే గొంతుల్లో నొప్పి అన్నారు కదా, కొంచెం సెట్ అయింది, అందుకే వచ్చిన అన్న, చెప్పే. అదే ఇప్పుడు ఇది హైకోర్టు ఒక ఇది ఇచ్చింది కదా, ఇప్పుడు రైతులకు ఎందుకు ఇస్తున్నారండి? రైతు బంధు ఎందుకు అంటుంది. రైతుల మీద ఎందుకు ఎదుగుతున్నారండి కొడుకులు? ఏమో మరి నేను అదే చెప్తా ఉన్నా కదా, మరి అట్లంటే వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి నాయకులకు ఎందుకు మరి ఇంతగానం ఇంకా జీతాలు? ఈడేమో 75 సార్లు ఢిల్లీకి తిరిగి వచ్చి ₹1 లాభం లేకుండా దానికి పైసలు ఎందుకు? మెస్సి ఫుట్బాల్ ₹1 లాభం వచ్చిందా? దానికి 100 కోట్లు, దానికి ఎందుకు? అది ఇడిచిపెట్టా, కనీసం 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా ఈ రాష్ట్రంది. 7,500 8,000 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తే గింతగానం నొప్పి అంటే ఇంకా ఎట్లా చెప్పాలి చెప్పు. అదే కదా ఇప్పుడు వచ్చింది. చెప్పండి. రైతుల మీద అసలు ఎందుకు ఏడుస్తారు వీళ్ళు? అసలు రైతుల మీద ఏడుచుడు ఎందుకు? అదే ఎందుకంటే ఇది ఏం చేయనీకంటే పెద్దోని పేరు చెప్పి పేదోని పొట్టగొట్టాలి. ఇప్పుడు అంటే పెద్దోడు దోసుకుంటుండని కొద్దిమంది దోసుకుంటున్నారని కొద్దిమందికి ఉత్తగా పోతుందని అసలునికి రాకుండా చేసుడు అన్నట్టు, ఎగబెట్టుడు అన్నట్టు. ఇప్పుడు పెద్దోడు దోసుకుంటుంటే నువ్వు దానికి ఒక నిధి, ఒక నియామకాలను పెట్టు, దానికి ఏమంటారు, దాని ఒక విధి నిబంధనలు పెట్టు. ఇలాంటి ఇంత ఉంటే ఇంక లేదు, ఇంత ఉంటే ఇది లేదు అన్నట్టు పెట్టాలి. కనీసం 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా ఈ రాష్ట్రం. ఒక్క సెకండ్. అట్లంటే అలా చెప్పే. అదే మెస్సీ ఫుట్బాల్ కి 100 కోట్లు పెడతారు, అందల బొమ్మల పోటీలకి 100 కోట్లు పెడతారు. 75 సార్లు తిరిగడానికి 100 కోట్లు అవుతాయి. వీళ్ళేమో దేశాల చుట్టూ తిరగడానికి అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకోండి, ఉన్న దేశాలలో అన్ని దేశాలు తిరిగి వచ్చి దగ్గర ఒక 5-6 తప్ప మిగతా అన్ని తిరిగేది. మరి దానికంత అన్ని 100,000 కోట్లు ఖర్చు అయినప్పుడు మరి ఇవన్నీ ఎందుకు పెడతారు? ఏం చేసిరని చెప్పి మీరు అంతగానం చేస్తున్నారు. ఆ సభలో ఈ సభలో అని చెప్పి ఇదికలో 10 మంది ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఉరుకుతారు. ఆడిపోతున్నాం, GI సమిట్, ఆ సమిట్, ఈ సమిట్. ఖచ్చితంగా అంటే అన్న ఒకటి చర్చ చేయొచ్చు ఏంటంటే ఉచితాలతోని ఖరాబ్ అయిపోతున్నారు అనేది కరెక్టే. అయితే నేనేమంటా, రైతులకు ఇచ్చేది ఉచితం ఎట్లయితుంది? వ్యాపారానికి ఇస్తలేవు నువ్వు. వ్యవసాయానికి ఇచ్చేది అసలు ఏ ఉద్దేశంతో ఇస్తారు? వ్యవసాయం పెట్టుబడి ఏంది, దాని ఖర్చు ఏంది, దాని కథ ఏంది, దాని పని ఏంది? రేపు ఎవ్వరూ చేయకపోతే మనం తిండెట్లా అసలు? ఇప్పుడు వ్యాపారానికి ఎందుకు అంటే ఒక అర్థం ఉన్నది, వాళ్ళు వ్యాపారం చేసుకొని లాభాలు ఆర్జించుకుంటున్నారు. రైతు అనడానికి లాభమైనా నచ్చిందా? రైతు కోటీశ్వరుడు అయింది ఆయన చూసినామా? అదే కదా ఇప్పుడు ఇచ్చిన 6,000, 10,000, 12,000 ఏది ఇస్తే అదేం బ్యాంకులో దాచిపెట్టుకుంటుండా? వ్యవసాయంతో 100,000 కోట్లు సంపాదించిండు ఎవరన్నా? అదనే చెప్పురు కదా. వ్యాపారస్తుడా రైతేమన్నా? మరి ఇప్పుడు ఒక వ్యాపారానికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక సాలు ఆపేద్దామంటే ఒక అర్థం ఉంది. కానీ వీళ్ళకి ఇస్తే ఎన్ని కుల వృత్తులు బతుకుతున్నాయి, ఎన్ని చేతి వృత్తులు బతుకుతున్నాయి. రైతులకు ఇస్తే మళ్ళీ కనీసం ఎక్సైజ్ ఆదాయం ద్వారానన్నా మళ్ళీ తిరిగిపోతుంది కదా. రైతు అయితే దాచిపెట్టుకోడు కదా. అప్పుల పాలు ఎందుకు అవుతారా ఒకవేళ అంత బ్రహ్మాండంగా ఉంటే? ఒక రైతుకు నువ్వేమి ఇస్తలేవు, కనీసం ఆయన పోయి బ్యాంకులకి వెళ్ళి రుణాలు తెచ్చుకోవాలి, నాకు అన్ని దానికో 99 ఆంక్షలు పెడతారు. మరి అదే విజయమాల ఎగడమో 1,000 కోట్లు, లక్షల కోట్లు తీసుకు రైతుకు రుణమే రాదు, రైతుకు లోనే ఇయ్యరు, రైతుకు లోనే ఇయ్యరు, లోన్లు ఇయ్యరు. ఇన్కమే లేదు, నీకు ప్రూఫ్ ఏమున్నదని అడుగుతారు. ఇప్పుడు తీసుకపోతే ఆ 20,000 కూడా తీసుకొని బయటకు పోతే రైతు పోయినాక కూలీలకు, ట్రాక్టర్లకు, హార్వెస్టర్లకు, దున్నుకాలకి వాటికి ఖర్చు పెడతాడు. మోటార్లకు దాంతో ఎంతమంది బతుకుతారా? సబ్మెర్సిబుల్ ఫర్టిలైజర్ షాప్ నుంచి మొదలు పెడితే సబ్మెర్సిబుల్ షాప్ దాకా, మోటార్లు రిపేర్ చేసే షాప్ దాకా ఎవడు బతకడు? మరి దాచిపెట్టుకుంటుండా ఆయన? ఎప్పుడన్నా కోట్లకు ఎదిగిపోయిండా ఎవరన్నా? ఒక 10 ఎకరాల రైతు కోట్లలో ఉన్నాడంటే చెప్పురు కదా. మరి ఎట్లా అయిందో చెప్తా. వ్యవసాయం చేస్తే మరి అవుతాడేమో. మరి ఎవడు చేస్తాడో చేసి చూపెట్టాలి వ్యవసాయం. మరి అందుకే అంటున్నానే, మరి దొంగలు 100 కోట్లు సంపాదించుకుని అక్రమార్కులను పట్టే శక్తి లేదు. నేను ఒరిజినల్ గా రైతు బిడ్డను కాకపోవచ్చు కానీ వాళ్ళు పడే కష్టాలు నేను ఎంతో మందిని చూసిన. ఎంతో మంది నాకన్నా కూడా చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటాయి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పటికే చచ్చిపోతుంది కదా. ఇంకా మరి వాళ్ళని పట్టించుకునేటోళ్ళు ఎవరు? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండేది. 11 రోజుల లోపల వాళ్ళకి 5 లక్షలు పడేది. ఇప్పుడు అది కూడా కూడగొట్టింది కదా ఇక్కడ వచ్చిన. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇక మళ్ళీ మీదికెళ్ళి ఇచ్చేది కూడా రైతు బంధు కూడా ఎందుకు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఇదే రకంగా పోయారనుకో ఇంకో ఒక 10, 20, 30 సంవత్సరాల తర్వాత రైతు అనేటువంటి సారాంశం చూడాలి. ఇంకోటి వీళ్ళే నాయకులే ఉచితాలని, పథకాలను తీసుకొచ్చి, స్కీమ్లను తీసుకొచ్చి పెట్టి, ఎందుకంటే మన జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు కాబట్టి వీళ్ళే తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ వీళ్ళే ఇట్లాంటి చర్చ వచ్చేలాగా అవసరం లేదంటుర్రు, ఇదంటుర్రు, అదంటారు. మరి అట్లాంటప్పుడు ఎవరు చెప్పమన్నా 2 కాదు 3 పంటలకు ఇస్తామని మేము దివానాగాలమా? అప్పుడే చెప్పాలి.
అప్పుడే చెప్పాలి. ఇలా కోర్టు వ్యాఖ్య చేసిందంటే కోర్టు ఉత్తగానే చేయలేదు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతుంటేనే వస్తుంటుంది ఇదంతా కూడా ఆలోచన. ఇప్పుడు అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈయన కేసీఆర్ ఉన్నప్పుడు 73,000 కోట్లు పెట్టిందని అందరూ చెప్పుకుంటారు. 73,000 కోట్లు దాంట్లో ఎంతమందికి ఎంత పోయింది అనేది తర్వాత విషయం. 73,000 కోట్లు అయితే పోయింది కదా. దాంతో ఎంత పంట వచ్చింది, ఎంత ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది దేశానికి, మన రాష్ట్రానికి అన్నపూర్ణ లెక్క. మనకు ఎక్కడ ఏ కరువు వచ్చినా మన రాష్ట్రానికి ఏం కానటువంటి పరిస్థితి. అంత బ్రహ్మాండంగా ఉన్నాం ఇవాళ. ఇప్పుడు అన్నమా రామచంద్రాన్ని కొట్టుకుంటున్నాం కదా. నీళ్ళు అంటే నీళ్లు లేవు, టైంకి యూరియా దొరకదు. అంత పండించుకున్న వడ్లు తీసుకొస్తే కళాల దగ్గరనే వడ్లు రైతులు చచ్చిపోతారు. వడ్లు కొనడానికి చేత అయితే లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కేసీఆర్ నాకు 10,000 కోట్లు నీకు మొత్తం వడ్లు కొంటా. ఇప్పుడేమైంది మళ్ళీ 10,000 కోట్లు నీ దగ్గర లేవా? ఇప్పుడేమైంది? ఇప్పుడు మాటలు వస్తారేవా నోట్లకెళ్ళి? మళ్ళీ ఇప్పుడేమో ఏంటి సెంట్రల్ కొంటేనే నేను కొంటా. మరి అప్పుడు ఏం చేసింది మరి కేసీఆర్? ఇంకా పెద్ద మాట అన్నాడు. తీసుకున్నాడు కదా వడ్లు. అన్నా నీకు యాదికుండాలి, చాలా పెద్ద మాట అన్నాడు. మోడీయే కొనేటట్టు అయితే నువ్వు బ్రోకర్ గాను అని అడిగిండు. అదే కదా, మోడీ కొనేటట్టు అయితే నువ్వు బ్రోకర్ గాను అని అడిమిట్లా అన్నాడు. ఇక ఆ మాట సరిపోదా? ఇప్పుడు అదే అంటున్నావు కదా, లేకపోతే కొన అంటే నువ్వేందు మధ్యలో బ్రోకర్ కదా. మరి ఇప్పుడు అవసరమే లేదు కదా బ్రోకర్ గాని పెట్టి. అలా ఒకటి కాదు, 4 శాఖలు చేతిలో పెట్టుకుంటావు, ఏ శాఖ పైకి రాదు. ఇక మొన్న అంటాడు కదా, తిట్లు తింటున్నా పర్వాలేదు అయినా సరే విద్యాశాఖలో ఏమొస్తుంది ఏముంటది అంటాడు. విద్యాశాఖలో ఏముంటది అంటే మనం నువ్వు ప్రైవేట్ పాఠశాలలకు అన్ని నీ ఇష్టం వచ్చినట్టు పోయి ప్రైవేట్ యూనివర్సిటీలు అవన్నీ ఓపెన్ చేసుకుంటే కోట్ల ఇస్తలేరా నీకు? పన్ను ఇస్తారు కదా. మళ్ళీ అవి ఇచ్చినందుకే నువ్వు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాలు పట్టుకుంటున్నావు. అదే గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేయడానికి పోయినావా నువ్వు ఎప్పుడైనా? సంగతి మళ్ళీ ఇట్లయితే చూసుకుంటా పోతే ఇక వీళ్ళ హెలికాప్టర్లు ఏమో మళ్ళీ షేర్ ఆటోలు వేసుకొని తిరుగుతారు. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతారు బ్రహ్మాండంగా. ఇక హెలికాప్టర్ అయితే ఇక అడగదు, ఇక షేర్ ఆటో లెక్కనే అయిపోయింది. ఇలా ఏదైనా ఫంక్షన్ అంటే ఆటో షేర్ ఆటో వేసుకున్నట్టు హెలికాప్టర్లు వేసుకోవాలి, తిరగాలి. దాని పైసలు ఎవడు పెడుతుంది? ఓకే, అయితే మొత్తానికి ఒకవేళ ఇప్పుడు రైతు బంధు ఎందుకు అని హైకోర్టు చేస్తున్న వ్యాఖ్య వింటే మీకు ఏమనిపిస్తుంది? భవిష్యత్తులో వస్తుందనా లేకపోతే ఆపడానికి ప్రయత్నమా? ఇదంతా ఏంది అనుకోవచ్చు? అదే కదా, వీళ్ళు చూసేప్పుడు మనం రైతులకు ఏమి ఇస్తలేమో, రైతు పంట పండియడు. వీళ్ళు కూడా ఇట్లనే ఒక గుంపుగా తయారయ్యి మాకు రాంది మేము పండవండి ఏమన్నా పండుకున్నారంటే ఇంట్లో మంచిగా ఇట్లా మన పరిస్థితి ఎడికెళ్ళి తింటాం. గదే కదా పంచాయతీ. ప్లాస్టిక్ ఏం తింటామా? ఎవరు తయారు చేయాలి? ఇప్పుడు పైసలు తయారు చేస్తాం కానీ అన్నాన్ని తయారు చేస్తారు ఎవరన్నా? అదే కదా, ఇప్పుడు దానికి ఏ పని చేయాలి? దానికి ఎంత కష్టపడితే తయారవుతుంది అది? వీళ్ళు చేసే దాంట్లో ఒక్కదానికి కూడా అసలు అర్థం అనేదే లేదు. ఓకే, ఈ నిర్ణయం ఇటువంటి నిర్ణయం డబ్బు నిర్ణయాలు తీసుకొని జనాలను ఇట్లా చేస్తుంటే మళ్ళీ వీళ్ళకు ఎలక్షన్ లో ఎట్లా ఓట్లు వేస్తారు? మళ్ళీ పెద్దగా చెప్పుకుంటాడు గొప్ప 2047 దాకా నేనే, 37 దాకా నేనే. ఎట్లా ఉంటావురా పై నువ్వు? ఉంటాడట. మొన్న చెప్పారు కదా, ఒక పెద్ద మంది చెప్పారు కదా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో. ఉంటాడు 2034 కాదు, ఇక మీద కూడా ఉంటాడు అన్నాడు. ఇంకా అవతల కూడా ఉంటాడు. ఈవీఎం లో యాక్ట్ చేసుకొని ఆల్రెడీ ఈవీఎం లో మనం పెడితే కాంగ్రెస్ కే పడాలని పెడితే తప్పకుండా ఉంటాడు. అదే ఇంకా మీద కూడా ఆయనే ఉంటాడు, ఆయనే వస్తాడు అని అన్నాడు. సరే అన్న, ఓకేనే అన్న, థ్యాంక్ యూ.